హాయ్ అండి. ఈరోజు 10th క్లాస్ వాళ్ళకి ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్లో ఒక మోడల్ని డిస్కస్ చేద్దాము. సింపుల్ మోడల్ అండ్ ఇంట్రెస్టింగ్ మోడల్. ఇంతకు ఏంటి ఆ మోడల్? రైట్ ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ వితౌట్ యాక్చువల్ డివిజన్. రైట్ ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ వితౌట్ యాక్చువల్ డివిజన్. ఇదేంటో చూద్దాం ఇప్పుడు. సో వితౌట్ యాక్చువల్ డివిజన్ అంటే డివిజన్ చేయకుండా ఈ రేషనల్ నెంబర్స్ని డెసిమల్ ఎక్స్పాన్షన్ ఫామ్లో రాయాలి, అంటే డెసిమల్ ఫామ్లో రాయాలి. అలా అని చెప్పి డివైడ్ చేయకూడదు. యాక్చువల్ డివిజన్ చేయకుండా హౌ టు రైట్ రేషనల్ నెంబర్స్ ఇన్ ద డెసిమల్ ఫామ్. ఇది మోడల్. అసలు మామూలుగా ముందు డివైడ్ చేసి చూద్దాం. ఇప్పుడు 13/25 ఉంది. దీన్ని డెసిమల్ ఫామ్లో రాయాలి అంటే మనం 13ని 25తో డివైడ్ చేయాలి. డివైడ్ చేద్దాం. 13ని 25తో డివైడ్ చేద్దాం. బట్ 25 ఈజ్ గ్రేటర్ దాన్ 13. సో 0 పాయింట్ పెట్టుకుంటే 0 ఇస్తుంది, 130 అయితే 25 5s are 125. సో రిమైండర్ వచ్చి 130లో 125 సబ్ట్రాక్షన్ చేస్తే 5, పాయింట్ గివ్స్ 0. 25 2s are 50, రిమైండర్ 0. సో 13/25 డెసిమల్ ఫామ్ ఏంటి? 0.52. అంటే ఇక్కడ నేను డివైడ్ చేశాను. యాక్చువల్గా డివైడ్ చేసి ఐ ఫౌండ్ డెసిమల్ ఫామ్ ఆఫ్ 13/25. ఐ wrote రేషనల్ నెంబర్ 13/25 ఇన్ ద ఫామ్ ఆఫ్ డెసిమల్, దట్ ఈస్ 0.52. ఇప్పుడు మనం ఇదే ఆన్సర్ని ఈ యాక్చువల్ డివిజన్ చెయ్యకుండా చేయాలి. అది ఎలా సార్? ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో హౌ టు రైట్ డెసిమల్ ఫామ్ వితౌట్ డూయింగ్ యాక్చువల్ డివిజన్. డివైడ్ చేయకుండా ఎలా చేస్తాం? అసలు మ్యాథమెటిక్స్లో ఎప్పుడైనా సరే డివైడ్ చేయకుండానే మనం రేషనల్ నెంబర్ వచ్చినప్పుడు మనం వెంటనే దాన్ని పాయింట్లో రాసే అవకాశం ఎప్పుడైనా ఉందా? ఎప్పుడైనా రాసామా అట్లా? అంటే యాక్చువల్ క్యాలిక్యులేషన్ చేయకుండా ఏదైనా ట్రిక్ మెథడ్ కానీ ఏదైనా లాజిక్ ఉపయోగించి వెనెవర్ ఎప్పుడైనా మనం ఇప్పుడు రాయగలిగామా? రాసాం. ఎప్పుడో తెలుసా? 52/10 ఉన్నా, 52/100 ఉన్నా, 52 ఫర్ ఎగ్జాంపుల్ 1000 ఉన్నప్పుడు మనం డివైడ్ చేయం. కింద డినామినేటర్ కనుక 10 కానీ 100 కానీ థౌజండ్స్ ఇలా కనుక ఉంటే డైరెక్ట్గా మనం పాయింట్ పెట్టేస్తాం. ఒక ట్రిక్ మెథడ్ ఉంటుంది. కింద 10 కాబట్టి యూ గెట్ డెసిమల్ పాయింట్ ఆఫ్టర్ 1 డిజిట్ ఫ్రమ్ రైట్ టు ప్లేస్, అంటే 5.2. కింద 100 కాబట్టి యూ విల్ గెట్ డెసిమల్ పాయింట్ ఆఫ్టర్ 2 డిజిట్స్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ ఇన్ ద న్యూమరేటర్, అంటే 0.52. కింద 1000 కాబట్టి సో వీ గెట్ డెసిమల్ పాయింట్ ఆఫ్టర్ 3 డిజిట్స్, అంటే 2 5. థర్డ్ డిజిట్ లేదుగా, 0 పెట్టుకొని ఇక్కడ పాయింట్ పెడతాం. పాయింట్ ముందు ఏమి లేకపోతే 0.052. అంటే మనం మ్యాథ్స్ చేసేటప్పుడు ఎప్పుడైతే మన డినామినేటర్ 10 కానీ 100 కానీ 1000 ఉన్నప్పుడు వీటి డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటారు. అప్పుడు మనం డివైడ్ చేయకుండానే డైరెక్ట్గా మనం ఆన్సర్ని డెసిమల్ ఫామ్లో రాసేస్తాం. పాయింట్ యూజ్ చేసి రాస్తాం బై యూజింగ్ ద ట్రిక్ మెథడ్. సో ఇక్కడ కూడా మనం అలా రాయాలంటే ఈ డినామినేటర్ ఏదైతే ఉందో దాన్ని ఎలా మార్చాలి? 10 కానీ 100 కానీ 1000 కానీ మార్చాలి. 10 100 కానీ 1000లా ఇలా అండ్ సో ఆన్ ఇట్లా ఉండాలి మన డినామినేటర్. అంటే ఇండైరెక్ట్గా 10 అంటే ఏంది? 2 × 5. 100 అంటే 10 స్క్వేర్ అని రాయొచ్చుగా, అంటే 2 × 5 హోల్ స్క్వేర్, అంటే 2 స్క్వేర్ × 5 స్క్వేర్. 1000 అంటే 10 క్యూబ్ అని రాయొచ్చుగా, అంటే 2 × 5 2 5 10 కదా, హోల్ క్యూబ్, అంటే 2 క్యూబ్ 5 క్యూబ్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు చూడండి, కింద 10 రావాలన్నా 100 రావాలన్నా 1000 రావాలన్నా ఇండైరెక్ట్గా ఆ డినామినేటర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో 2 and 5 ఉండాలి విత్ సేమ్ పవర్. 2 power 1 5 power 1 నుండి 10 వచ్చేస్తుంది. 2 స్క్వేరు 5 స్క్వేర్ అయితే 100 వచ్చేస్తుంది. 2 క్యూబ్ 5 క్యూబ్ అయితే 1000 వచ్చేస్తుంది. అంటే మీ డినామినేటర్ కనుక 2 power m 5 power m రూపంలో కనుక ఉంటే, అంటే 2 and 5 ఏ డినామినేటర్ అయింది ఉందో ఆ డినామినేటర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఇఫ్ యూ హ్యావ్ 2 and 5 విత్ సేమ్ పవర్, దెన్ యూ విల్ గెట్ ద డినామినేటర్స్ యాజ్ 10 100 1000, అంటే 10 power n రూపంలో ఉంటుంది. అంటే 10 power n కానీ 10 power 1 కానీ 10 power 2 కానీ 10 power 3. సో దట్ వీ గెట్ 10 100 1000 ఇన్ ద పొజిషన్ ఆఫ్ డినామినేటర్, సో దట్ ఇమీడియట్లీ యూ కెన్ రైట్ ఇన్ ద డెసిమల్ ఫామ్. సో వితౌట్ డివైడింగ్ యాక్చువల్ డివిజన్. అలా 100 10 1000 అలా వచ్చినప్పుడు మనం డివైడ్ చేయకుండానే డైరెక్ట్గా మనము ఆన్సర్ని పాయింట్లో రాసే అవకాశం ఉంటుంది. సో కాన్సెప్ట్ ఏంది? ఎట్లా అయినా సరే డినామినేటర్ని మనము 10 కానీ 100 కానీ 1000s కానీ ఈ ఫామ్లో తెచ్చుకునే విధంగా మార్చుకోవాలి. అది ఎట్లానో చూద్దాం ఇప్పుడు. ఇది కాన్సెప్ట్ మీకు అర్థమై ఉంటుంది. నో లెట్ us స్టార్ట్ నో. 13/25 ఫస్ట్ ప్రాబ్లం.
13/25. Find the prime factorization of the denominator. 25. 5 5s are 5 1s are. So short form 5 square. So 13/5 square. నేను ఇందా మనం చెప్పుకున్న ఎక్స్ప్లెనేషన్ ప్రకారం ఐ హోప్ యూ అండర్స్టూడ్. మనకి కింద 10 100 1000 ఇలా రావాలంటే మీ డినామినేటర్లో 2 and 5 విత్ సేమ్ పవర్ ఉండాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇన్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ద డినామినేటర్ మస్ట్ హ్యావ్ 2 and 5 విత్ సేమ్ పవర్ ఉండాలి. అలా ఉంటేనే ఆ టైప్ ఆఫ్ డినామినేటర్స్ వస్తాయి. అప్పుడు ఆ రేషనల్ నెంబర్ డెసిమల్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ అవుతుంది. అప్పుడు ఈజీగా మనం డెసిమల్ ఫామ్లో రాయొచ్చు డివైడ్ చేయకుండా. ఇది కాన్సెప్ట్. మరి ఇక్కడ 5 స్క్వేర్ ఉంది. మరి 5 స్క్వేర్ ఉంటే మరి మనకి 2 స్క్వేర్ కూడా కావాలి. 5 and 2 మనకేం కావాలి? 2 and 5 విత్ సేమ్ పవర్. మరి ఇక్కడ 5 మాత్రమే ఉంది. ఇప్పుడు మనకి ప్రైమ్ ఫ్యాక్టర్ 2 కావాలి, విత్ సేమ్ పవర్ 2 ఉండాలి. అది కావాలి కాబట్టి 2 స్క్వేర్ కావాలి కాబట్టి నేనేం చేస్తున్నా, మల్టీప్లై ద న్యూమరేటర్ and denominator by 2 square, whatever you required. You try to multiply your numerator and denominator by 2 square. So 13/5 square into multiply numerator with 2 square, denominator with 2 square. ఇంకా డౌట్ వస్తుంది కొంతమందికి, మనకు కావాల్సింది డినామినేటర్లో కదా, అలాంటప్పుడు కేవలం డినామినేటర్తోనే మల్టిప్లై చేయొచ్చు కదా. వై షుడ్ వి మల్టిప్లై న్యూమరేటర్ ఆల్సో బై 2 స్క్వేర్? మనం ఏం చేసినా, ఎలాంటి చేంజెస్ చేసినా ప్రాబ్లం మారకూడదు. 13/5 స్క్వేర్ యాజ్ ఇట్ ఈజ్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ మల్టిప్లై 13/5 స్క్వేర్ ఇంటూ ఓన్లీ 1/2 స్క్వేర్, ఇఫ్ ఐ మల్టిప్లై 2 స్క్వేర్ బై డినామినేటర్, ఇది మారిపోయింది చూడండి ప్రాబ్లం. 13/5 స్క్వేర్ కాస్త ఇప్పుడు 13/5 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ అయిపోయింది. అంటే క్వశ్చన్ మార్చేసాను నేను. సో ఐ డోంట్ హ్యావ్ ద రైట్ టు చేంజ్ ద ప్రాబ్లం. వితౌట్ చేంజింగ్ ద ప్రాబ్లం ఐ కెన్ చేంజ్ ఎనీ చేంజెస్ ఇన్ ద సొల్యూషన్. మరి ఇలా చేయడం మూలంగా ఏమవుతుంది, 2 స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, బోత్ ఆర్ సేమ్. అప్పుడు 13/5 స్క్వేర్. అంటే ఇప్పుడు ఇక్కడ ఇలా ఉన్నా కూడా ఇప్పటికీ ఇది 13/5 స్క్వేరే. ఇప్పటికీ ఈ స్టెప్ ఈజ్ ఈక్వల్ టు ప్రీవియస్ స్టెప్పే. ఇప్పటికీ స్టిల్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 13/5 స్క్వేర్. ఎందుకని 2 స్క్వేర్ 1 2 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో దట్ ఈస్ ద రీజన్ బిహైండ్ టు మల్టిప్లై బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై 2 స్క్వేర్ వితౌట్ చేంజింగ్ ద క్వశ్చన్. I got some changes in the problem. So without changing the question, how to get the changes? Simple. So 2 square by 2 square తో మల్టిప్లై చేస్తే 2 స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పటికి 13/5 స్క్వేర్ అవుతుంది. అంటే ఇది ఒక ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ అనమాట దానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4/6 2/3 ఉంది. 2/3 నేను 2/3 1 అని రాయొచ్చుగా. అదే 2/3 నేను, ఎందుకంటే 2/3 1 2/3, అదే 2/3ని ఇలా రాయొచ్చు, 2/3 ఇంటూ 5/5 అంటే 2 5s are 10, 3 5s are 15, 10/15 రాయొచ్చు. ఇప్పటికి ఇది 2/3 మారిపోయింది, కానీ 10/15 ఇప్పటికీ 2/3. ఎందుకని 5 2s are 5 3s are, అంటే ఒక డూప్లికేట్ ఫ్రాక్షన్ అంతే. అది ఎలా వచ్చింది, న్యూమరేటర్ని డినామినేటర్ని 5తో మల్టిప్లై చేస్తే వచ్చింది. కేవలం న్యూమరేటర్తో చేస్తే రాదు, కేవలం డినామినేటర్తో చేస్తే రాదు, ఫ్రాక్షన్ మారిపోతుంది, 2/3 రాదు. అది రీజన్. సో నౌ సింప్లిఫై ఇట్. 13 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4, 5 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ డైరెక్ట్ 10 స్క్వేర్ అని రాసేయచ్చు మనం. 10 స్క్వేర్ ఎందుకని, 5 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 5 ఇంటూ 2 హోల్ స్క్వేర్, కామన్ హోల్ స్క్వేర్ పెడితే 10 స్క్వేర్ వచ్చేస్తుంది. సో 13 4s are 52/100. 10 స్క్వేర్ అంటే 10 10s 100. ఇప్పుడు డెసిమల్ ఫ్రాక్షన్ అయిపోయింది ఇది. ఇప్పుడు మనం ఎక్కడ డివైడ్ చేయకుండా డైరెక్ట్గా ఆన్సర్ పాయింట్లో రాసేస్తాం. ఇది ఒక ట్రిక్ మెథడ్. కింద 100 ఉంది కాబట్టి సో డెసిమల్ పాయింట్ ఆఫ్టర్ 2 digits వస్తుంది, ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ ఇన్ ద న్యూమరేటర్. అంటే 0.52, ఇక్కడ 0.52. అది ఎక్కడ చూడండి డివైడ్ చేయాల నేను, అసలు ఎక్కడ యాక్చువల్ డివిజన్ చేయకుండానే ఐ రోట్ రేషనల్ నెంబర్ 13/25 ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డెసిమల్. ఐ రోట్ డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ 13/25 వితౌట్ డూయింగ్ యాక్చువల్ డివిజన్. మనం యాక్చువల్ డివిజన్ చేసాం ఇందాక, 0.52 వచ్చింది, సేమ్ ఆన్సర్ వచ్చింది. సో ఇది. సో డినామినేటర్లో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ డినామినేటర్లో 2 and 5 విత్ సేమ్ పవర్ రావాలి. అలా వస్తేనే 10 100 1000 వస్తుంది. అలా వస్తే డెసిమల్ ఫ్రాక్షన్స్ అవుతాయి. వెరీ ఈజీ టు రైట్ ఇన్ ద డెసిమల్ ఫామ్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. 23/2³ ఇంటూ 5 స్క్వేర్. 23/2³ ఇంటూ 5 స్క్వేర్. ఇక్కడ మనకి చాలా వరకు తగ్గించాడు. డినామినేటర్ ఆల్రెడీగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఉంది. మనకి 2 and 5 కావాలి, కానీ విత్ సేమ్ పవర్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, కింద 10 100 1000 అలా రావాలంటే 2 and 5 విత్ సేమ్ పవర్ ఉండాలి. ఇప్పుడు 2³ 5 స్క్వేర్ ఇట్ డజంట్ గివ్ 100 1000. అదే ఇక్కడ క్యూబ్ ఉందనుకో, 2³ 5³ 10³ అవుతుంది. సో దట్ వీ గెట్ 1000.
సో సేమ్ పవర్ ఉండాలి. అంటే మనకి ఇక్కడ ఎన్ని 5s కావాలి, ఎక్స్ట్రా ఇంకో 5 కావాలి. ఏదైతే కావాలో దాన్ని మల్టిప్లై చేయండి. మల్టిప్లై ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై 5 సో దట్ వీ మే గెట్ 5 cube in the denominator. So 23 by 2 power 3 into 5 square into 5. Numerator multiplied by 5, denominator also multiplied by 5. So that there is no change in the question if you multiply numerator denominator by that 5. ఎందుకంటే 5 క్యాన్సిల్ అవుతుంది, మళ్ళీ అదే ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు 23 5s are 5 5 3s are 15, 5 2s are 10 plus 1 115 by 2 cube into 5 square into 5 together it is 5 cube అవుతుంది. So 115 by 2 cube into 5 cube directly we can write 10 cube. So 115 by 10 cube is nothing but 1000. So now it is decimal fraction. You can write very easily decimal form by using trick method. Since it is 1000, 3 zeros ఉన్నాయి కాబట్టి 3 ప్లేసెస్కి 3 digits తర్వాత పాయింట్ వస్తుంది. అంటే 0.115. ఇక్కడ ఎక్కడా కూడా మనం డివిజన్ చేయలేదు. వితౌట్ డూయింగ్ యాక్చువల్ డివిజనే హియర్ ఐ ఫౌండ్ డెసిమల్ ఫార్మ్ ఆఫ్ ద గివెన్ రేషనల్ నెంబర్. సో సింపుల్ కాన్సెప్ట్ ఏందయ్యా అంటే డినామినేటర్ని ఎట్లా అయినా సరే 10s కానీ 100 కానీ 1000 కానీ అంటే 10 power 1 కానీ 10 square కానీ 10 cube ఈ ఫామ్లో వచ్చే విధంగా ప్లాన్ చేసుకోవాలి. అలా వస్తే ద రేషనల్ నెంబర్ కన్వర్టెడ్ యాజ్ ఎ డెసిమల్ ఫ్రాక్షన్ సో దట్ యూ కెన్ రైట్ డైరెక్ట్లీ ఇన్ ద డెసిమల్ ఫామ్ వితౌట్ యూజింగ్ యాక్చువల్ డివిజన్. టు గెట్ ఇట్ ఇన్ దట్ ఫామ్, సో ఇండైరెక్ట్లీ the denominator must be, the prime factorization of denominator must be in terms of 2 and 5 with the same power. 2 5 సేమ్ పవర్తో ఉండాలి. ఎందుకని 2 power 1 5 power 1 అంటే 10 power 1 వస్తుంది. 2 square 5 square అయితే 10 square వచ్చి 100 వస్తుంది. సో 2 cube 5 cube వస్తే 10 cube వచ్చి 1000 వస్తుంది. అప్పుడు మనకు కావాల్సిన డినామినేటర్స్ వస్తాయి. అందుకే ఇక్కడ 5 square ఉంది, మనకి 2 square కూడా కావాలి. కాబట్టి ఐ మల్టిప్లైడ్ బోత్ న్యూమరేటర్ డినామినేటర్ బై 2 square. ఐ గాట్ 52 by 100. ఐ గాట్ ద ఆన్సర్. ఇక్కడేమో 2 cube 5 square పవర్స్ ఈక్వల్గా లేవు. సో టు మేక్ దమ్ ఈక్వల్ ఐ నీడ్ 1 more 5. సో ఐ మల్టిప్లైడ్ న్యూమరేటర్ డినామినేటర్ బై 5. సో ఐ గాట్ 2 cube into 5 cube in the denominator, 10 cube 1000. ఐ కెన్ రైట్ ద ఆన్సర్ డైరెక్ట్ ఇన్ ద డెసిమల్ ఫామ్. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్, షార్ట్ ఆన్సర్స్కి చాలా ఇంపార్టెంట్. సో లాజికల్ మెథడ్గా ఉంటుందన్నమాట. సో మరో వీడియోలో ఇంకొక మోడల్తో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.